అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. టైగర్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక వీడియో మీకు ప్లే చేస్తున్నా. లిస్ట్ అనే సంబంధించిన టాపిక్ ఇది. ఇది ఈ రోజు నేను మాట్లాడిన మాటలు కాదు, 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతున్న మాటలు. ఏదో క్యాజువల్ గా చూడకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ గా చూడండి. అవన్నీ నిజాల కదా చెక్ చేయండి. 5 years బ్యాక్ నేను ఒక చిన్న గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఏదైతే మాట్లాడి వీడియో తయారు చేసి పెట్టానో ఆ వీడియోలో ఉన్న మాటలన్నీ ఈ రోజు నిజమా కదా మీరు చెక్ చేయండి. ఆ రోజు నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు నిజమే, వెరిఫై చేయండి కావాలంటే. సో ఇందాక నేను ఎక్కడి నుంచి మాట్లాడాను, 3 feet దగ్గర నుంచి మాట్లాడాను. చాలా విషయాలు మాట్లాడాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కొంచెం చూడండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 3 feet అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు ఈ బిజినెస్ లో నాకు వర్క్ నడవట్లా, 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 వర్క్ నడవట్లా అంటారు. వర్క్ ఎవరు నడవరు. వర్క్ నడిపించాల్సిన బాధ్యత మందే. వర్క్ క్రియేట్ చేసుకోవాలి. నీ కింద వాళ్ళు ఎవరు వర్క్ చేయట్లా, నీ కింద వాళ్ళు లిస్ట్ చేయట్లా, అప్పుడు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్ ప్రాసెస్ 3 feet. ఈ 3 feet ని నా దగ్గర ఎవరు వస్తున్నా వాళ్ళకి నేర్పిస్తాను నేను. సో మీకు మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆ పాయింట్ చెప్పి పెడతాను, చూడండి జాగ్రత్తగా. కష్టపడుతూనే ఉంటారన్నమాట. సో నేను కూడా ఈ మెంటల్ అనే కేటగిరీ కింద వస్తాను అనమాట. ఒక పిచ్ అనమాట. మెంటల్ కేటగిరీ పిచ్చి. ఏ పని చేసినా పిచ్చిగా చేస్తారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి మీ ఏరియాలో. వాళ్ళు రకరకాల పనులు చేస్తుంటారు, ఆ పని ఈ పని ఈ పని, మీ కళ్ళ ముందు కనిపిస్తారు సార్. వాళ్ళు ఏదైనా పని పట్టుకున్నారంటే ఆ పనిని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు. అలాంటి పిచ్చి వాళ్ళు ఉంటారు. దానికోసం ఎంత దాకా వెళ్తారు వాళ్ళు. ఏదైనా పని చేసామంటే ఆ పనిని సక్సెస్ అయ్యేదా కూడా నేను నిద్రపోను. సో ఆ నాలాంటి స్వభావం గల వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తులు కానీ మీకు బిజినెస్ లో మీరు అది ఏ పని అయినా, ఇప్పుడు సేఫ్ షాప్ పని కావచ్చు, ఇంకో పర్సనల్ పని కావచ్చు, ఇంకోటి వాళ్ళ లైఫ్ లో ఏదైనా అనుకున్నారు అంటే అది సాధించేదాకా పూర్తి చేసాక వదిలిపెట్టరు. మొన్న మీరు చూసింటారు మా ఊర్లో డ్రామా. 2004 అనుకున్నది. 2004 అనుకున్నాను, అది పూర్తి చేయాలనుకున్నాను, ఒక లెవెల్కి రావచ్చు నాకు చేయాలనుకున్నాను. సేఫ్ షాప్ అనే బిజినెస్ ద్వారా డైమండ్ అయ్యాను, మొన్న పూర్తి చేశాను. డ్రీమ్ ఫుల్ఫిల్డ్. ఒకటి మైండ్లో ఇక్కడ ఫిక్స్ అయ్యామంటే ఆ డ్రీమ్ కంప్లీట్ చేసేదాకా వదిలిపెడతారు అనమాట. అలాంటి పిచ్చోళ్ళు అర్థమవుతున్నా. ఏదన్నా ఒక డ్రీమ్ పెట్టుకున్నామంటే ఆ డ్రీమ్ వదిలిపెట్టరు అనమాట. అలాంటి వ్యక్తులు మీ ఏరియాలో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు. మీరు కూడా మేబీ అలాంటి కేటగిరీ అయి ఉండొచ్చాం. నాకు తెలిసి చాలా మంది సేఫ్ షాప్కి వచ్చే వాళ్ళందరూ ఇలాంటి పిచ్చోళ్ళు వస్తారు. పిచ్చి కేటగిరీ వాళ్ళే. వాళ్ళు పట్టుకున్నారంటే వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళు నిలబడతారు బిజినెస్ లో. అషామాషి వాళ్ళు నిలబడరు. ఓకేనా? కాబట్టి ఈ అంబిషియస్ కేటగిరీని కూడా వదిలిపెట్టకండి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 3 feet లో కావచ్చు, లేకపోతే మీ బంధువులు, మీ చుట్టాలు, మీ రిలేషన్ లో కూడా ఉంటారు. వాళ్ళు పిచ్చిగా చేస్తారా ఒక పనిని పట్టుకుంటే. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఈ ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు ఇక ఆ పనిలో వాళ్ళు 100% ఇన్వాల్వ్ అవుతారు. అలాంటి కేటగిరీ అంబిషియస్ కేటగిరీ. పక్కనోడి గురించి పట్టించుకోడు, వాడు అనుకున్నది సాధిస్తాడు. అలాంటి కేటగిరీ వాళ్ళు సేఫ్ షాప్ లో కొన్ని వచ్చారు అంటే దుమ్ము దుమారం చేస్తారు. ఎందుకంటే ఈ బిజినెస్ అలాంటి బిజినెస్ కదా, వాళ్ళు వీళ్ళ మాటలు పట్టించుకునే బిజినెస్ కదా. నేను అలాంటి కేటగిరీ, అంబిషియస్ కేటగిరీ. డౌన్ లైన్లో వచ్చారంటే మీకు ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అనమాట. మీ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మరి 4th కేటగిరీ మెంటల్ అనే కేటగిరీలో మీకు తెలిసిన వ్యక్తులు, కాస్త హార్డ్ వర్క్ చేయగల వ్యక్తులను అందరం కూడా మీరు దీంట్లో రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ, 5వ కేటగిరీ 3 feet రూల్ ఫ్రెండ్స్. ఇది కానీ నేర్పించగలిగితే టీంకి వాళ్ళ దగ్గర వర్క్ ఆగదు. ఈ 3 feet చేయటం, ఎదుటి వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నెంబర్ ఎలా తీసుకోవాలి, ఎలా వాళ్ళకి జూమ్ లో ఇన్విటేషన్ చేయాలి, ఎలా వాళ్ళకి ప్లాన్ కోసం ఇన్విటేషన్ చేయాలి, ఎలా వాళ్ళకి ప్లాన్ చెప్పాలి, తర్వాత ఫాలోఅప్ ఎలా చేయాలి, ఎలా కమిట్మెంట్ ఇవ్వాలి, ఎలా డీడీ తేవాలి, ఇది కానీ నేర్చుకోగలిగితే ఈ బిజినెస్ లో మిమ్మల్ని ఆపేవాడు ఎవరు ఉండరు. 3 feet ఎలా చేయాలి ఏంది అనేది ఆ టైంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఎలా చేసిందో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ గా కొన్ని చూపిస్తాను. 3 feet ద్వారా వచ్చిన వాళ్ళు ఎలా వర్క్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు కూడా నేను చూపిస్తాను చూడండి. కొంతమంది ఈ బిజినెస్ గురించి ఆ, చె- తెలిసిన వాళ్ళకి చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో మనం ఒక మంచి ప్రిన్సిపల్ ఉందన్నమాట ఇక్కడ. దాన్ని 3 feet రూల్ అని చెప్పుకోవచ్చు. 3 feet రూల్ అంటే ఏంటంటే 3 అడుగుల దూరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం
పరిచయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక అన్నోన్ పర్సన్ కూడా మనం ఈ బిజినెస్లోకి పరిచయం చేసుకొని ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సో సాధారణంగా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ బిజినెస్లోకి రమ్మంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం వర్క్ చేస్తే మన పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి నీ ఫ్రెండ్కి కానీ నీ బంధువులకు కానీ వాళ్ళు పనిచేస్తే నీకు డబ్బులు రావడం ఇష్టం ఉండదు. మెయిన్గా ఆ ఒక్క ఉద్దేశంతో వాళ్ళు బిజినెస్లో రావడానికి ఇష్టపడరు అనమాట. ఇదిగోండి, నగ్న సత్యం చెప్పేశారు. నగ్న సత్యం, నేను మీకు చెప్పిన సత్యం ఏంటంటే నగ్న సత్యం అంటారు. అంటే ఒక సత్యాన్ని బట్టలు ఇప్పి చూపించాను, దాన్నే నగ్న సత్యం అంటారు. ఎల్లం రావట్లా, పుల్లం రావట్లా, వెంకటరావు రావట్లా, అప్పారావు రావట్లా, నేను చెప్పిన వాళ్ళు ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరు రావట్లా అని ఏడుతూ ఉంటారు. సేఫ్ షాప్లోకి వచ్చాక, బాబు నువ్వు ప్లాన్లు పెట్టవయ్యా, ఫాలోఅప్ చేద్దాం, వర్క్ చేద్దాం అని చెప్తే ఎవరు రావట్లా, ఎవరు రావట్లా అంటారు. అది ఎవరైనా ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? అవతల వ్యక్తికి మన మీద ఇంట్రెస్ట్ ఉంటే, మన మీద ప్రేమ ఉంటే వస్తారు. అవతల వ్యక్తికి మన మీద ప్రేమ లేకపోతే రారు. నువ్వు నిన్న మొన్నటి దాకా నీ పని నువ్వు చేసుకుంటూ బతికావు. సడన్ గా సేఫ్ షాప్ అనే బిజినెస్ రాగానే వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి చెప్తున్నావు. అవతలవాడికి కంపెనీ గురించి కాదు ప్రాబ్లం, బిజినెస్ గురించి ప్రాబ్లం కాదు, నీతోనే ప్రాబ్లం. నువ్వు నచ్చితే వాళ్ళు బిజినెస్ నీతో పాటు వస్తారు. నువ్వు నచ్చలేదనుకో, నీ మొహాన్ని చెప్పరు, ఆ బాబు నీ దగ్గర నేను రానయ్యా, నీతో పాటు నేను పని చేయనయ్యా, నీకు ఎందుకు నేను పని చేయను అని చెప్పరు. చెప్పకుండా ఇదంతా వేస్ట్, ఇదంతా ఫేకు, ఇదంతా ఫ్రాడు, నువ్వు చేయమాకు, ఇలా మాటలు చెప్తారు. అర్థమవుతుందా? నువ్వంటే ఇష్టపడితే కనీసం ప్లాన్ వింటారు, కనీసం డిస్కస్ చేస్తారు, ఇది కరెక్టా కదా డిస్కస్ చేస్తారు. మాలాంటి వ్యక్తులతో మేము ఓపెన్ గా, ఇగో మా ఐటీఆర్ ఇది, సంవత్సరానికి 15 లక్షలు, సంవత్సరానికి 20 లక్షలు, సంవత్సరానికి 30 లక్షలు, సంవత్సరానికి మొన్న అయితే 2.5 కోట్లు చూపించాడు వికాస్ గురించి, 2,34 లక్షలు చూపించాడు. అలా విత్ ప్రూఫ్లు చూపిస్తున్నాం మేమైతే. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు మొండిగా వాదిస్తున్నారు వాళ్ళు. దాని అర్థమైంది, ఇది కరెక్ట్ కాదని వాదించే వాళ్ళు మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి, వాళ్ళకి మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా. మీ మీద నిజంగా ప్రేమ ఉంటే ఇది కరెక్ట్ కాదంటాం కాదు, కరెక్ట్ ఎందుకు కదా చెప్పాలా, రీజన్ చెప్పాలా, ప్రూవ్ చేయాలా. ఇది ఫేక్ అయితే ఫేక్ అని ప్రూవ్ చేయాలా, ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదని ప్రూవ్ చేయాలా. ఇవన్నీ చేయకుండా మీ ఫోన్లు ఎత్తకుండా మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేసి మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారంటే దాని అర్థం ఆ వ్యక్తికి నువ్వంటే ఇష్టం లేదు. ఈ బిజినెస్ ఫిల్టర్ చేసి పడేసింది. ఎవడు నీవాడు కాదు చెప్పే బిజినెస్. చెల్లి నీకోసం ఏదైనా చేస్తా అన్నయ్య ఒక డీడీ కట్టు, ఆ ఒక్కటి అడగ. అక్క నీకోసం ఏదైనా చేస్తా తమ్ముడు ఒక డీడీ కట్టు, ఆ ఒక్కటి అడగక్క. అంటే కరెక్ట్ కాదు, కరెక్ట్ తమ్ముడు కాదు ఫేక్, కరెక్ట్ అని కాదు ఫేక్. మామా దోస్తురా, నువ్వు నా దోస్తురా, నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తారా, అరే మామ ఒక డీడీ కట్టురా, ఆ ఒక్కటి మాత్రం అడుగుతురా, ఫేక్. అర్థమవుతుందా? ఫేక్ ఫ్రెండ్, ఫేక్ సిస్టర్, ఫేక్ బ్రదర్ అంటే 100% ఇలా ఉంటారు. నేను చెప్పను, 50% ఇలా ఉంటారు ఫేక్ పర్సన్స్. వాళ్ళు జీవిత కాలంలో నీకు ఎప్పుడు డీడీ కట్టరు. వాళ్ళు ఇక జీవితకాలంలో ఎప్పుడు, జీవితకాలంలో నువ్వు డైమండ్ అవ్వు, యూస్ అవ్వు, ఎన్ని ఉన్నావు, వాళ్ళు మాత్రం నీ దగ్గర డీడీ కట్టరు. అవసరమైతే వేరే కంపెనీకి వెళ్తారు, వేరే టీంకి వెళ్తారు, కానీ నీ దగ్గర మాత్రం రారాడు. 50% ఇలా ఉంటారు. ఇంకో 50% అర్థం కాక నో అంటారు. వాళ్ళకి ఈ రోజు అర్థం కాకపోతే ఇంకొన్ని రోజులకి అర్థమైంది, 1 సంవత్సరానికి అర్థమైంది, 2 సంవత్సరానికి అర్థమైంది, నువ్వు సక్సెస్ అయినాక అర్థమైంది. రాజరత్నం లాగా, దుర్గా లాగా 4 ఏళ్ళ తర్వాత వచ్చారు వాళ్ళు, 4 years. ఈ బిజినెస్ అలాంటిది. ఎలాంటి బిజినెస్? మొదట అర్థం కాదు, తర్వాత అర్థం చేసుకుంటారు. కొంతమందికి అర్థమైంది, ఎంత కాలం అర్థమైనా సరే రారాడు, ఎప్పుడు అర్థమైనా సరే రారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో వాళ్ళు వచ్చి పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి, అది నచ్చని వాళ్ళు రారు. ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తే వాళ్ళు రావట్లా, వీళ్ళు రావట్లేదు బాధపడమాకండి. వాళ్ళు రారు అని ముందుగా ఫిక్స్ అయిపోండి. ఎవడైతే నిన్ను ఇష్టపడతాడో వాడే వస్తాడు. నిన్ను ఇష్టపడినాడు రాడండి, జీవితకాలం మొత్తం ప్రయత్నం చేసినా రాడు. చూడండి, అది విషయం.
మనం ఈ బిజినెస్లోకి పరిచయం చేసుకొని ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సో సాధారణంగా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ బిజినెస్లోకి రమ్మంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం వర్క్ చేస్తే మన పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి నీ ఫ్రెండ్కి కానీ నీ బంధువులకు కానీ వాళ్ళు పనిచేస్తే నీకు డబ్బులు రావడం ఇష్టం ఉండదు. మెయిన్గా ఆ ఒక్క ఉద్దేశంతో వాళ్ళు బిజినెస్లో రావడానికి ఇష్టపడరు అనమాట. కానీ ఈ 3 ఫీట్ రూల్లో వచ్చే వ్యక్తులు 100% నిన్ను చూసి రారు, బిజినెస్ చూసి వస్తారు. వాళ్ళు కానీ ఒక్కసారి బిజినెస్లో వచ్చి నిలబడ్డారంటే సో నువ్వు ఇక తిరుగు లేకుండా డైమండ్ అయిపోతావు. ఆ విధంగా మరి 3 ఫీట్ రూల్ అనేది వర్క్ చేస్తుందన్నమాట. 3 ఫీట్ రూల్లో వచ్చిన వ్యక్తులు నిలబడేదాకా కష్టం, వచ్చేదాకా కష్టం. ఒక్కసారి కానీ వచ్చి నిలబడ్డారంటే ఇక ఆ అప్లైనర్కి పంట పండినట్టు అనమాట. అంత మంచిగా కింద డౌన్ లైన్ వర్క్ జరుగుతూ ఉండిద్ది. నీ ప్రమేయం లేకుండా నీకు ఎక్స్ట్రాడినరీగా వర్క్ జరగాలంటే ఈ 3 ఫీట్. సో రైట్, జూమ్ రీఛార్జ్ అయిపోయింది అనమాట. నేను రీఛార్జ్ చేస్తున్నాను. సో ఈలోపు చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ చూస్తాను. 5 నిమిషాలు అయిపోతుంది రీఛార్జ్. 3 ఫీట్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 ఫీట్ నేర్చుకోండి. రూల్ని సక్సెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మరి నేను కూడా నా అప్లైనర్కి 3 ఫీట్లో వచ్చాను. ఈ 3 ఫీట్ రూల్ వల్ల రావటం బట్టే నా అప్లైనర్ వర్క్ చేసినా చేయకపోయినా నా అప్లైనర్ గురించి నేను పట్టించుకోను. నేను వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే ఒక చిన్న కాన్సెప్టే నా మైండ్లో ఉంది. ఈ బిజినెస్ నాది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా అప్లైన్ బిజినెస్ కాదు, నా డౌన్ లైన్ బిజినెస్ కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. 3 ఫీట్ రూల్లో వచ్చే ఏ వ్యక్తి అయినా సరే ఇదే విధంగా అనుకుంటాడు. ఈ బిజినెస్ నా అప్లైన్ది కాదు, నా డౌన్ లైన్ది కాదు, నాది అని చెప్పి ఫీల్ అయ్యి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా పనిచేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ 3 ఫీట్ రూల్లో వచ్చే వ్యక్తులని ఎక్కువ మందిని మీరు ట్రేస్ అవుట్ చేయండి. 100% అలాంటి వ్యక్తులు వస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా మీ వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. లిస్ట్ అంటే మనదే కాదు, మన డౌన్ లైన్ లిస్ట్ కూడా మన కిందే వస్తుంది కాబట్టి ఆ లిస్ట్ మొత్తం కూడా మనదే అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్వేస్ అప్ సైడ్లో ఉండాలి వర్క్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా వర్క్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం మెంటల్ అని చెప్పాం కదా, ఎవరైతే కొంచెం బాగా స్ట్రాంగ్గా చేస్తారో అలాంటి వ్యక్తులకి, ఆ తర్వాత ఫైనాన్షియల్గా, తర్వాత ఎడ్యుకేషనల్గా, తర్వాత సోషల్గా, సో ఇలా మనం చూజ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం లిస్ట్ ఎప్పుడు కూడా 1వ నెంబర్ నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఫస్ట్ రాసేది 1వ నెంబర్లో రాసిన వ్యక్తులకు ప్లాన్ చెప్పాలి, తర్వాత ఆ విధంగా 2, తర్వాత 3, ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి హౌ టు బిల్డ్ లిస్ట్ని ఎలా బిల్డ్ చేయాలి చూడండి. ఇక్కడ మనం ఒక 20 కేటగిరీస్ సంబంధించిన వర్క్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మన రిలేటివ్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల, ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్, చైల్డ్హుడ్, ఎంప్లాయీస్, డ్రైవర్స్, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఇంజనీర్స్, టైలర్స్, బార్బర్స్, బ్యూటిషియన్స్, మెకానిక్స్, కార్పెంటర్స్, బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్స్, లెక్చరర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్. నాకు తెలిసి ఇన్ని కేటగిరీస్ అప్పట్లో నేను తయారు చేసేది. ఈ ఫోటో నేనే తయారు చేసి అప్పట్లో. అర్థమవుతున్నారు? ఇంకా ఎన్ని కేటగిరీలు ఉంటారో నాకు తెలీదు, చాలా ఉంటాయి. నాకు అప్పట్లో గుర్తొచ్చినట్టు రాశా. మన ఫ్రెండ్స్, నైబర్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, డ్రైవర్స్, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఇంజనీర్స్, టైలర్స్, బార్బర్స్, బ్యూటిషియన్స్, మెకానిక్స్, కార్పెంటర్స్, బిజినెస్ మ్యాన్స్, కాంట్రాక్టర్స్, లెక్చరర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్, వీళ్ళందరూ కూడా మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు రాసుకోవచ్చు లిస్ట్లో. లిస్ట్ అనేది మినిమం 150 మంది లిస్ట్ రాయాలండి. 150 మంది లిస్ట్ రాసి కనీసం అందులో 100 మందికి కానీ మనం ప్లాన్ చెప్పామంటే కనీసం అందులో 20. ఇగో ఈ ఫార్ములా ఇప్పుడు చెప్పట్లా, ఏదో గురించి ఇప్పుడు చెప్తున్నాడు ఫార్ములా అనుకుంటాడు. 150 లిస్టులో 100 మంది ప్లాన్ అంటారు, 80 మంది నో అంటారు, 20 మంది ఎస్ అంటారు. అందులో పైన 10 మంది సైన్అప్ చేసి వదిలేస్తారు. ఆ 10 మందిలో డీడీ ఇచ్చిన వాళ్ళలో 2 పని చేస్తారు, 2 కానీ 3 కానీ, మిగతా 8 మంది పని చేయరు. ఈ ఫార్ములా ఇప్పుడు కాదు, నేను గోల్డ్ లెవెల్లో ఫిక్స్ అయిపోయా. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ఫిక్స్. అట్లా ఉంటారు మనుషులు, కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దని ఈ విషయాల్లో అప్పుడే నేను నేర్చుకున్నా.
80 అంటే 80 మంది నో చెప్పినా 20 మంది ఎస్ అంటారు. 20 మంది ఎస్ అని ఫామ్ ఫిలప్ చేసిన 10 మెంబర్స్ డీడీస్ క్లోజ్ చేస్తారు. 10 మెంబర్స్ డీడీస్ క్లోజ్ చేసిన అట్లీస్ట్ అందులో ఒక 2 or 3 మెంబర్స్ ఫుల్ టైమ్ లీడర్స్గా మీతో పాటు పనిచేయడానికి రెడీగా ఉంటారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఒక మంచి నెట్వర్క్ బిల్డప్ చేయాలంటే నువ్వు మినిమం 150 మంది లిస్ట్ రాసి అందులో కనీసం 100 మంది కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చెప్పాలన్నమాట. ఈ విధంగా మనం ఒక ఫార్మేట్ ఉంది. ఈ ఫార్మేట్ని మనం ఎక్సెల్ ఫైల్లో చేసుకొని మనం లిస్ట్ని బిల్డప్ చేసుకునేది రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా లిస్ట్ ఫార్మేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి టూల్స్ కానీ తీసుకుంటే టూల్స్లో ఒక లిస్ట్ బుక్ వస్తుంది. సో ఆ లిస్ట్ బుక్ ఆటోమేటిక్గా మనం రాసుకుంటాక అనుగుణంగా ఉంటుంది అనమాట. దాంట్లో అందరూ కూడా పర్ఫెక్ట్గా రాయొచ్చు ఫ్రెండ్స్. మనం లిస్ట్ని రాసినాక ఒక క్రాప్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ క్రాప్ మెథడ్ ఏంటంటే సి అంటే కపుల్, ఆర్ అంటే రెస్పెక్టబుల్, ఏ అంటే అంబిషియస్, పి అంటే ప్రొఫెషనల్. సో ఇక్కడ చూడండి కపుల్స్ని మనం లిస్ట్లో ఎంటర్ చేసేటప్పుడు సో భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఎంటర్ చేసేసుకొని ఇద్దరికి ఒకేసారి ప్లాన్ చెప్పాలి. అలా కాకుండా నువ్వు భర్తకు ప్లాన్ చెప్పావంటే ఉదయం పూట అతనేం చెప్తాడు, చివరిలో నేను మా వైఫ్ని అడిగి చెప్తాను అంటాడు. సాయంత్రం వెళ్ళలేక నీకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం అనమాట. అలా కాకుండా నువ్వు భార్యకి చెప్పేసి ప్లాన్ చెప్పినావంటే చివరిలో ఏం చెప్పింది, ఆటోమేటిక్గా నేను సాయంత్రం మా హస్బెండ్ అడిగి చెప్తాను, సాయంత్రానికి మా హస్బెండ్ వద్దన్నారని సింపుల్గా చెప్పేస్తారు. అంటే ఇక్కడ ఒక్కళ్ళకి విడివిడిగా చెప్పొద్దు ఫ్రెండ్స్. కపుల్స్ ఉన్నప్పుడు ఇద్దరికి కలిపి మనం ప్లాన్ చెప్పాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్లో రాసుకునేటప్పుడు కూడా ఈ కపుల్కి ఇద్దరు కలిపి చెప్పాలనే కాన్సెప్ట్ చాలా చోట్ల ఇది రియల్ అనమాట. ఇద్దరికి కలిపి చెప్తే డీడీ వచ్చింది, లేకపోతే రాదు. కొన్ని సందర్భాల్లో సింగిల్గా ఉంటారు, వాళ్ళకి మనం చెప్పాల్సి వచ్చింది. చెప్పేటప్పుడు ముందే చెప్పండి, సార్ మనం సింగిల్గా ప్లాన్ చెప్తున్నాము, మేబీ డీడీ రావచ్చు రాకపోవచ్చు, అయినా మీరు డిసప్పాయింట్ కావద్దు అని చెప్పాలి. ఎందుకంటే ముందే చెప్పేవారికి ఒక మాటగా వాళ్ళు డిసప్పాయింట్ కారు, లేకపోతే అన్ని సింగిల్ ప్లాన్లు పెట్టించేసి ఎవరు రావడం వదిలేస్తారు. ఈ సింగిల్ ప్లాన్లకి డీడీ రావచ్చు రాకపోవచ్చు అంటే ప్రాబబిలిటీ చాలా తక్కువ, సంభావ్యత అంటే రావడానికి చాలా తక్కువ ఛాన్స్. 100కి ఒకళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు. నేను వచ్చా, నా సింగిల్గా ప్లాన్ ఉన్నా, మా వైఫ్తో సంబంధం లేకుండా సింగిల్గా డెసిషన్ తీసుకున్నాం. నాలాంటి వాళ్ళు 100కో కొడుకో ఒకళ్ళ ఇద్దరు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం రాగలుగుతారు సింగిల్ డెసిషన్ గల వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. మా ఆవిడని అడిగి చెప్తా, మా అమ్మని అడిగి చెప్తాను, మా చెల్లిని అడిగి చెప్తాను, మా అక్కని అడిగి చెప్తాను, మా బావని, మా బామర్దిని, మా ఆయన్ని, ఇలా అందరూ మీరు చెప్పుకొస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఉన్నప్పుడే కలిపి చెప్పండి, ఏమైంది, ఎందుకు మీ శ్రమ వేస్ట్ చేసుకుంటారు. సింగిల్ డెసిషన్ అయితేనే సింగిల్గా చెప్పండి. లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళైతే ముందు అడగండి, ఎవరైనా ఇంకా ఉన్నారా మీరు డెసిషన్ తీసుకోవాలంటే, ఎస్ పిలవండి, వాళ్ళతో కూడా కలిపి ఇవ్వండి. ఎందుకు టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ ఎందుకంట. ఒకసారి ఆయనకి, ఒకసారి వాళ్ళ ఆవిడకి, ఒకసారి పిల్లలకి, ఒకసారి చెల్లికి, కొంతమంది ఇలా తిప్పిస్తారు, 10 మందికి చెప్పిస్తారు. మళ్ళీ వీళ్ళు కాక మా ఫ్రెండ్కి చెప్పాలి, అతను ఓకే అంటే నేను ఓకే అంటారు. లేకపోతే మేము నలుగురు ఫ్రెండ్స్, మా నలుగురు కలిపి చెప్పండి అంటాడు. తర్వాత ఈ నలుగురు చెప్పి వీడు కాదు, వాడు మా ఫ్రెండ్కి ఒక తోడళ్ళు ఉన్నాడు, వాడికి చెప్పాలంటాడు. ఇలా అందరికి చెప్పించి వీళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వీళ్ళ కింద వాళ్ళకి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరూ చెప్పిస్తారు. అలా చెప్పకండి. ఎవరికైతే మనం ప్లాన్ చెప్పామో ఆ వ్యక్తి జాయిన్ అయితేనే నెక్స్ట్ అతని లిస్ట్లో వెళ్ళండి. అతనే జాయిన్ కాకుండా అతని లిస్ట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పకండి. వాళ్ళు అడుగుతారు, పలానా వాళ్ళకి చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను వాళ్ళకి చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను ఇలా చెప్పండి. మీరు జాయిన్ అయినాకే వేరే వాళ్ళకి చెప్తామని చెప్పండి, మొహమాటమే లేదు. ఎందుకంటే ఇతను ట్రై చేస్తున్నాడు, ట్రైల్ అండ్ ఎర్రర్. వస్తే ఓకే, లేత లేదు, అసలు ఏంటంటే టెస్ట్ చేస్తున్నాడు. జాయిన్ కాకుండా టెస్ట్ చేయడం వల్ల ఇతను భరోసా ఇవ్వడు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు బిజినెస్లో రారు. టెస్ట్లోనే అయిపోయింది, టెస్ట్ ఫెయిల్ అయిపోతాడు ఇతను రాడిక. సో కాబట్టి ఆ వ్యక్తి జాయిన్ కాకుండా లిస్ట్ రాయించడము, ప్లాన్లు పెట్టించడం చేయించకండి. జాయిన్ అయినాక చేయించాలి, జాయిన్ కాకుండా చేయించకండి. పేర్లు కూడా కలిపి రాసుకోండి. నెక్స్ట్ రెస్పెక్టబుల్ అంటే సమాజంలో కాస్త గౌరవంగా బతికే వాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీకు సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అలా మీకు చదువుతో పని లేకుండా కొంచెం గౌరవంగా బతికే వాళ్ళందరినీ కూడా మనం రెస్పెక్టబుల్ కేటగిరీలో మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి వ్యక్తులను కూడా మీరు లిస్టులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్
అంబిషియస్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో ఎవరైతే ఏదైనా వర్క్ని సో ఒక పిచ్చిగా చేస్తారో, సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళు వదిలిపెట్టరో, సక్సెస్ అయ్యేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా వర్క్ చేస్తారో అలాంటి వ్యక్తులందరినీ కూడా మీరు అంబిషియస్ పీపుల్స్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రొఫెషనల్స్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట, చదువుకున్న వ్యక్తులు, ఏదైనా మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. సో మీకు తెలిసిన మంచి గౌరవమైన హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రొఫెషనల్ కేటగిరీలో రాయొచ్చు. సో ఇక్కడ మన కంపెనీ సో వీళ్ళకి రేటింగ్ కూడా ఇచ్చింది. మనం కపుల్స్ కానీ లిస్ట్లో రాసుకొని ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు మన బిజినెస్లోకి వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రేటింగ్ సక్సెస్ రేట్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్లో సో మరి ఇక్కడ కపుల్కి వచ్చేలాగా ఓన్లీ 1 మాత్రమే రేటింగ్ ఇవ్వడం జరిగింది. రెస్పెక్టబుల్కి 2, సో అంబిషియస్కి 3, ప్రొఫెషనల్కి 4 రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం క్రాప్ మెథడ్ ప్రకారం లిస్ట్ రాయాలి ఫ్రెండ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ద రా మెటీరియల్ ఆఫ్ అవర్ బిజినెస్. సో చూడండి, లిస్ట్ అనేది మన బిజినెస్లో రా మెటీరియల్ అనమాట. టు రన్ అవర్ బిజినెస్ లిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు దగ్గర లిస్ట్ కానీ కంప్లీట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ కూడా కంప్లీట్ అయినట్టే. ఇఫ్ లిస్ట్ ఈజ్ ఎండ్ దెన్ ఆటోమేటికలీ యువర్ బిజినెస్ ఆల్సో విల్ బి ఎండ్. సో మరి లిస్ట్ అనేది మన బిజినెస్కి ఒక ముడి సరుకు లాంటిది. ఒక పంచదార ఫ్యాక్టరీ తీసుకోండి. ఒక పంచదార ఫ్యాక్టరీకి ముడి సరుకు ఏంటంటే చెరుకు అనమాట. చెరుకు అనే మెటీరియల్ కానీ లేకపోతే ఆ షుగర్ ఫ్యాక్టరీ అనేది రన్ అవ్వడం కష్టం. ఆ షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తారు. మరి మన బిజినెస్కి ముడి సరుకు ఏంటి అంటే మనుషులు. ఇది వ్యక్తులతో కూడుకున్న వ్యాపారం అనమాట. వ్యక్తులే ఇక్కడ ముడిసరుకు అవుతుంది. సో నీ దగ్గర లిస్ట్ ఉంటేనే నీ బిజినెస్ రన్ అవుతుంది. నీ దగ్గర లిస్ట్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా నీ బిజినెస్ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి నా దగ్గర లిస్ట్ అయిపోయింది అని చెప్పే మాట మీరు అనకూడదు. ఎప్పుడు లిస్ట్ని ఎప్పటికప్పుడు జనరేట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఎవ్రీడే 3 feet రూల్ ప్రకారము కొత్త వాళ్ళని కనీసం 10 నుంచి 20 మంది దాకా కొత్త లిస్ట్ని జనరేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా నువ్వు రన్ చేయగలవు ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పాను ఎవ్రీడే 10 మంది 3 feet వాళ్ళని చేయమని. ఈ పని నేను ఇప్పుడు కూడా చేస్తాను. ప్రతిరోజు 10 మందికి పాంప్లెట్ ఇవ్వడమో, విజిటింగ్ కార్డు ఇచ్చి నేను లిస్ట్ జనరేట్ చేస్తాను. ఈరోజు నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ పాయింట్. ఈరోజు ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపు ఇన్విటేషన్ అనే 3వ స్టెప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ 8 రోజులు 8 స్టెప్స్ని చక్కగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు 100% బిజినెస్లో 100% డైమండ్ అవుతాం గ్యారెంటీ అనమాట. సో ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క ప్రతి డౌట్ కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అలానే ఈ యొక్క వీడియోని మీరు మీ యొక్క డౌన్లైన్కి అవసరం అనుకుంటే పంపించండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. కంపల్సరిగా అందరికి షేర్ చేయండి. సో దిస్ ఈస్ గేరా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హోసేప్ షా. 5 సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి వీడియోస్ ఎన్నో యూట్యూబ్లో పెడుతూ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాను. బట్ మన వాళ్ళు చూస్తారా? చూడరు. చూపిస్తారా? చూపించరు. ఎలా వాళ్ళు నిలబడతారు? టీము మనుషులు ఎలా నిలబడతారు చెప్పండి. చూడండి, ఈ రోజు కాదండి, నేను సార్ చూడండి, ఇలా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్, దిశా వీడియోస్, ప్యారిస్ స్విట్జర్లాండ్ ఎంట్రీ వీడియోస్, ఆఫ్టర్ ప్లాన్ తర్వాత ఏ వీడియోలు చూపించాలి, అలానే డాక్యుమెంటరీస్, కౌంటర్ వీడియోస్ అంటే కొంతమంది నెగిటివ్ మాటలు మాట్లాడే కౌంటర్, అలానే లెర్నింగ్ వీడియోస్, సేఫ్ షాప్ 5 days 5 రోజుల పాటు ఏం చేయాలి, 5 రోజులు 5 days లెర్నింగ్, అలానే ఏ స్టెప్ ట్రైనింగ్, నేను ప్లే చేసిన వీడియో ఇది ఏ స్టెప్ ట్రైనింగ్, అలానే FIM కోర్ ట్రైనింగ్ అన్ని నేను తయారు చేసి పెట్టానండి. అన్ని రెడీమేడ్గా ఉన్నాయి. కోర్ ట్రైనింగ్ వీడియోస్ అన్ని రెడీమేడ్గా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం చూపించాం. ఇగో ఇప్పుడు నేను ఇవాళ ప్లే చేసింది ఇది లిస్ట్. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వీడియో చెప్పండి? కనిపిస్తుందా మీకు అందరికి? ఎన్ని ఇయర్స్ క్రితం వీడియో అది? అందరికి అన్మిట్ చేసి ఆప్షన్ ఇస్తాను చెప్పండి. ఎన్ని సంవత్సరాల క్రితం అని ఉంది ఇక్కడ? 5 సంవత్సరాల క్రితం 5 years mago. 5 years back. ago Guru. మాజీ
మేనేజ్ చేస్తాను. అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో రైట్, మావజికి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉందట, రేపు వస్తున్నారు. సో నో ప్రాబ్లం, నేను జూమ్ రోజు షేర్ చేస్తాను, నేనే కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తాను, ఇబ్బంది లేదు. చూడండి, ఎన్ని సంవత్సరాల కథ వీడియో చెప్పండి, చెప్పాలి అందరూ. 5 సంవత్సరాలు ఎగో గురించి 5 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోని ఎంతమంది చూశారు? ఎంతమంది చూశారు? ఎంతమంది చూశారు సార్ 5 సంవత్సరాల కథ పెట్టిన వీడియోని? పైకేమో 5,000 మంది చూశారు. అదే మన డ్రామాలో ఒక డాన్స్ వీడియో పెట్టా, 1 గంటలో 5,000 మంది చూశారు. చూడండి ఎలా ఉన్నారు మనుషులు. ఒక డాన్స్ వీడియో పెడితే రేపు ఇప్పుడు 50 లక్షల మంది దాకా చూశారు ఆ వీడియోలో. దీంట్లోనేమో ఇంత మంచి వీడియో 5 సంవత్సరాల కథ పెడితే 5,000 మంది చూశారు. అంటే నాకెంత టీమే 8,000 మంది వస్తే కనీసం టీంలో ఒక్కొక్కడు కూడా ఒకసారి కూడా చూడలే. అర్థమవుతుందా? యాడ్ నుంచి వస్తాయి నాలెడ్జ్, యాడ్ నుంచి వస్తాయి. మనకి ఇలాంటి మంచి వీడియోలు అయితే మనకు కనపడవు. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో అన్నిట్లో పెడతా ఉన్నా, నెత్తి నోరు కొట్టుకున్నా, అవి చూడరు. పనికి మాల చెత్త వీడియోలు, పనికి రాని టైంపాస్ వీడియోలు, అవి మాత్రం కళ్ళార్పు ఎడుతూ ఉంటారు. మొన్న ఏలూరు నుంచి వచ్చాడు, మనడు ఏడు నుంచి వచ్చాడు, నాగరాజు ఏలూరు నుంచి వచ్చాడు రామాగుప్తాకి. ఇది నాకు చెప్పను కూడా చెప్పలా. అదే సేమ్ షాపు ఫంక్షన్, అరే బాబు నెత్తి నోరు కొట్టుకుంటాడు సరే, వచ్చేవాడు లేడు. యాడ్ సక్సెస్ అవుతాం, యాడ్ నుంచి మనకి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి మనం సక్సెస్ అయిపోతాం సార్ చెప్పండి. అంటే ఇక నేను తప్పుగా అనట్లేదు, నాగరాజు అయితే అన్నింటిలో నెంబర్ 1 వెళ్ళే నాలాగా ఆల్రౌండర్ నాగరాజు. నాగరాజు తప్పు అంటలేదు కానీ, నాగరాజు ఏంటంటే నా టైప్ క్యారెక్టర్, ఏది చేసినా నెంబర్ 1గా చేయాలని క్యారెక్టర్. ఆయన నేను తప్పు పడతలేదులే. కొంతమందికి చెప్తున్నా, పనికి మాల చెత్త ఆడికి పోతాం, పాకులాడుతూ ఉంటావు, పనికి వచ్చే దాని గురించి పట్టించుకో. సో ఇదనమాట, నేను రీఛార్జ్ చేస్తూ ఉంటాను. ఈ లోపు మన వాళ్ళు ఒక 2 ఎమరాల్డ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సో ఇంకా ఈ లిస్ట్ గురించి ఈ రోజు మాట్లాడాల్సి కోరుకున్నాను. సంజయ్ రాయన్ మేడం, సో ఒక 5 minutes, 5 to 10 minutes టైం ఇస్తాను, మాట్లాడండి. తర్వాత స్వామిదాస్ గారు ఒక 5 to 10 minutes మాట్లాడతారు. ఫస్ట్ సంజయ్ రాయన్ మేడం వెల్కమ్.